మీ అందరికీ తెలుసో తెలియదో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో ఆ రోజు జెండా ఎగిరేసిన రోజుల్లో మొట్టమొదటి వ్యక్తి నా కాన్స్టిట్యున్సీ నుంచి నా డివిజన్ నుంచి ఒక ముగ్గురం ఉండుంటిమి. ముగ్గురిట్లో ఇద్దరు చనిపోయి నేను ఒక్కడున్నా. ఇప్పటికీ స్టిల్ పార్టీలోనే ఉన్నా. ఎంతమంది వచ్చిరు పోయారు. పదవుల కోసం పనిచేయలే, తెలంగాణ కోసం పనిచేసిన, తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉన్నా. కేసీఆర్ గారు కూడా ఆయన ఎంబడి డిక్లరేషన్ కోసం తెలంగాణ కోసం వారం రోజులు ఢిల్లీకి కూడా పోయినా. అక్కడ కూడా దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు. ఇప్పటిదాకా కంటిన్యూగా నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నా. మొన్న కూడా ఇప్పుడు ఇందాక మహేందర్ అన్నట్టు నేను కూడా షేక్పేట్ డివిజన్లో ఒక నెల రోజులు పనిచేసినాను. నాన్ స్టాప్ పార్టీ ఎక్కడ పని ఇచ్చినా అక్కడ పనిచేస్తాం. ఒక కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ ఉన్నారు. మా కార్వాన్ అసెంబ్లీ ఓల్డ్ సిటీకి తల్లి లేని పిల్లలు లేక మాకు ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు. అయినా కానీ సీనన్న మాకు ఎప్పటికీ నేనున్నా, మీకు ఏదున్న సమస్యలు నాకు చెప్పండి, నేను మీ వెంట ఉన్నా అనుకుంటా మాకు ఆశీర్వదిస్తూ కేసీఆర్ గారు ఎప్పటికీ నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి. వారు తెలంగాణ సాధించిన మళ్ళొక్కసారి ఆయనను ముఖ్యమంత్రి చేసేదాకా మనం ఇదే పట్టుదలతోటి పనిచేయాలని కోరుకుంటూ జై తెలంగాణ.